తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. 20-22 చనిపోయి ఉండొచ్చు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు. 100% నేను చెప్పగలుగుతాను. కరుణాకర్ రెడ్డి గారు, మీరు రండి, ఆధారాలతో రండి. మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం. దాదాపు ఈ 3 నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయాంలో గాని ఇప్పుడు గాని అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం. 100 గోవులు 3 నెలల్లో చనిపోయిందని చెప్పారు. నన్ను కళ్ళతో చూస్తున్నారా? ఎక్కడ చనిపోయినాయి, ఎలా చనిపోయినాయి? ఒక్క గోవు ఒక్కటే కొనమనూరు నుంచి వచ్చిన గోవు అనారోగ్య రీత్యా చనిపోయింది. గోశాల దాదాపు ఇప్పుడు 1785 ఆవులు ఉన్నాయి. 1-2 చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ముసలితనంలో జబ్బు వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనుషులు కూడా హార్ట్ అటాక్ వస్తా ఉంది. బాగుండే మనుషులకు కూడా జబ్బులు వస్తున్నాయి. మనుషులు చనిపోవడం లేదా? కరుణాకర్ రెడ్డి గారు, గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఆయన బాధపడుతున్నా అంట పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గోవుల మరణాలపై దుష్ప్రచారాన్ని ఖండించారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా ప్రతి నెల 15 గోవులు చనిపోతాయి.